కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో మళ్లీ హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటిని రోడ్లను పచ్చదనంతో నింపాలనే లక్ష్యంతో శుక్రవారం గ్రీన్ నెల్లూరు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 30 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో 10 లక్షల మొక్కలను అటవీశాఖ అధికారులు సిద్ధం చేశారు. భవిష్యత్ తరాల కోసం ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి ఉద్యమంలా మొక్కలు నాటాలంటున్న నెల్లూరు జిల్లా అటవీశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా నెల్లూరు జిల్లాలో ఈసారి భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా అటవీశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఎలా అమలు చేస్తున్నారు, అన్ని శాఖలతో కలిపి ఎన్ని మొక్కలు నాటాలనుకునేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా మన నెల్లూరు జిల్లాని హరిత నెల్లూరుగా మార్చడానికి అసలు ఈ కార్యక్రమాన్ని ఎలా అమలు చేస్తున్నా, ఏ రోజు మొదలవుతుంది? ఈ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం 30 lakhs అనే టార్గెట్ పెట్టుకున్నాము. ఈ డిసెంబర్ వరకు ఈ ప్రోగ్రాంలో కాన్స్టిట్యూన్సీ వైజ్, మండల వైజ్, అదేవిధంగా గ్రామ పంచాయతీ వైజ్, దాంట్లో విలేజ్ వైజ్ కూడా మైక్రో లెవెల్లో మనము చేయాలని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. ఎక్కడెక్కడ అసలు హైవేల మీద వేయాలా, రాష్ట్ర రోడ్ల మీదనా, లేదంటే ఇళ్ళకి కూడా ఈ మొక్కలు పంపిణీ చేసి ఇవ్వాలనే? ఇది ముఖ్యంగా ఇది టోటల్ అదే ఇప్పుడు చెప్పినట్టు గ్రామ స్థాయిలో నుంచి మండల స్థాయి, పంచాయతీ లెవెల్, అదేవిధంగా జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతాం. దీంట్లో ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి నా చెట్టు ఈ భూమి పైన నా చెట్టు ఒకటి ఉంది అనేది ట్యాగ్ చేసుకోవాలి. ఈ యూత్ అన్ని కళాశాలలు కూడా ఎట్లా వాళ్ళని టీమ్గా చేశారు? ఇది ఎస్పెషలీ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ వీటిలో ముఖ్యంగా యూత్ అంతా కూడా ఇది ఉంటుంది. ఈ జనరేషన్స్కి అందరికి కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు ఆ గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు అవకాశం ఉంటుందని టార్గెట్ చేసుకుని వచ్చాము. ఇప్పుడు గ్రీన్ సోల్జర్స్ అని గతంలో ఉండే సార్ ఈ మొక్కలు నాటడానికి, అదేవిధంగా పోలీస్ విభాగంలో ఎన్సీసీ కానీ, ఎన్ఎస్ఎస్, మన జిల్లాలో అనేక విభాగాలు ఉన్నాయి. వీరిని కూడా ఎట్లా ఈ కార్యక్రమాల్లో చేశారు, వాళ్ళని కూడా తీసుకొచ్చారు? ఈ మొత్తము ఇప్పుడు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, అదర్ ఆల్ ఆర్గనైజ్డ్ ఎన్జిఓస్, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎంప్లాయీస్, ఇది ఒక సిస్టమేటిక్గా మనము చేస్తూ వస్తున్నాము. ఒక గ్రీన్ కార్డు కూడా మనం గ్రీన్ పాస్పోర్ట్ కార్డు అనేది ఒకటి ఇవ్వాలనుకుని ఒకటి పెట్టుకున్నాము. అది పలానాదని ఎక్కడ ఏ స్కూల్కి వెళ్ళినా దీన్ని ఐడెంటిఫైగా చూపిస్తారు. అంటే ఎన్విరాన్మెంటల్లో నేను భాగస్వామి అయినాను, ఒక అథారిటీగా ఉన్నటువంటి లెటరు డిఎఫ్ఓ నుంచి ఒకటి ప్రజలందరికీ కూడా, అంటే ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఒక కార్డు ఇస్తాం అన్నమాట. సో దట్ అతను ఎన్ని మొక్కలు నాటింది, ఏమి డీటెయిల్స్ ఉంది, దాంట్లో ఏ డేట్లో ఎప్పుడు నాటారు, ఎక్కడ లొకేషన్ ఎక్కడ, సో ఇవన్నీ కూడా దాంట్లో డీటెయిల్స్ మనకు క్లారిటీ ఉంటుంది. మన దగ్గర ఎన్ని మొక్కలు సిద్ధంగా ఉన్నాయి, ఇతర శాఖలకు సంబంధించి ఎన్ని మొక్కలు సిద్ధం చేస్తున్నారు? డిపార్ట్మెంట్లో ఫారెస్ట్, టెరిటోరియల్ అండ్ సోషల్ ఫారెస్ట్ ఒక 10 lakhs ఉన్నాయండి. అదేవిధంగా హార్టికల్చర్, రిమైనింగ్ డిపార్ట్మెంట్ ఒక 20 lakhs మనం తీసుకొని మొత్తం 30 lakhs టార్గెట్ పెట్టుకున్నాం. ఈ టార్గెట్లో ముఖ్యంగా టార్గెట్ కంటే కూడా సర్వైవల్ పర్సెంటేజ్ టార్గెట్ చేసుకున్నాం. దాన్ని జియో ట్యాగ్ చేస్తాం. ఎక్కడ మొక్కలు నాటారో ఆ మొక్క నాటింది వదిలేకుండా దాన్ని జియో ట్యాగ్ చేసామంటే ఆ మొక్క మళ్ళీ దాన్ని కంటిన్యూటీ మానిటరింగ్ సెటప్లో తీసుకొనేసి ఆ మొక్క పరిస్థితి మళ్ళీ వేసవి కాలము ఇవన్నీ ఉంటుంది. అంటే ఈరోజు నాటేసిన వదిలేసిన పని మాత్రం నాటకూడదు. ఏ మొక్కలు వేయాలని చెప్తున్నారు? మన దగ్గర ఏ మొక్కలు, పండ్ల తోటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? ఇప్పుడు కోనో కార్పస్ కూడా వేయొద్దని జనాల్లో ఒక ప్రచారం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం సార్? దీన్ని ప్రతి సృష్టిలో ప్రతి చెట్టు మంచిదండి, కానీ కోనో కార్పస్ కూడా చాలా మంచిదే. కాకపోతే ఏమంటే దాంట్లో వచ్చే ఆ పుప్పిడి గురించి ఆస్మా వస్తుందని సైంటిఫిక్గా అది అనేసి అపోహ ఇది ఉంది. ఆస్మా రోగులు ఎవరన్నా ప్రజలు ఎవరన్నా బాధపడుతుంటే దాని దగ్గరికి పోకూడదు. అది ఇప్పుడు మాకున్న సైంటిఫిక్ ఇష్యూ. సో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ ప్రకృతిలో మనము ఈ పంచభూతాల్లో స్పెషల్గా మనం థింక్ చేయాల్సినది గడ్డి జాతి మొదలుకొని మహావృక్షాల వరకు మన భూమిపైన మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చంద్రమండలం కింద అంగారగ్రహం మీద ప్రయోగాలు చేసుకుంటూ పోతున్నాం. అక్కడ పోయి ఒక మొక్క నాటించేదానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మనం ఏదో చేస్తున్నాం. ఉన్న మొక్కల్ని ఏ విధంగా మనం ఇక్కడ ఉండేదాన్ని సంరక్షించుకొని దాని భవిష్యత్తులో మనం అక్కడికి పోయేదానికి అంటే కూడా ఇక్కడ ఉండేదాన్ని మనం ఏ విధంగా సంరక్షించుకునేదానికి మనం తక్కువ ఇంట్రెస్ట్, కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించినా మనం మానవ జాతికి డోకా లేదు. నెల్లూరు జిల్లాలో 30 లక్షలు మొక్కలు నాటాలనేది లక్ష్యంగా ఈ వన మహోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది.
ఈ నెల 30వ తారీఖున ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రతి వారు కూడా భాగస్వాములై కనీసం ఒక మొక్కనైనా నాటాలని చెప్పి వీరు పిలుపునిస్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.